అన్న నమస్తే అన్న. ఏంటి అసలు సైకో శాడిస్ట్ జోకర్ ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబే అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు సైకోకి నిర్వచనమే వాళ్ళ నాయకుడు. వాళ్ళ నాయకుడిని వాళ్ళే ఎలా ఉండాలి అంటే వాళ్ళ నాయకుడినే చూపించుకుంటారు, వాళ్ళే చూపించుకుంటున్నారు. ఈ రోజున మళ్ళీ వాళ్ళ కంటిన మట్టిని ఎదుటి వాళ్ళకి రాయాలి అని ప్రయత్నిస్తున్నారు. అందులో కూడా వాళ్ళకి ఏ విషయంలో వాళ్ళ నాయకుడికి, వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి ఎవ్వరికీ కూడా క్లారిటీయే లేదు. ఈ విషయంలో ఒక చిన్న విషయం, అమరావతి విషయం చూడండి. అమరావతి 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాట. ఇది 3 ముక్కలాట అని వీళ్ళందరికీ అలవాటు, వీళ్ళ సైకోలకి వీళ్ళకి అలవాటు. ఇది 3 ముక్కలాట. ఇవాళ మచిలీపట్నాన్ని, అటు విజయవాడని, అటు గుంటూరుని 3 ముక్కలాటలో విడగొట్టి దీన్ని కూడా వాళ్ళు 3 ముక్కలాట అంటే ప్యాకాట్లు వీళ్ళందరికీ ఎక్స్పర్ట్స్ ఏమో. ఎంతసేపు 3 రాజధానులు 3 ముక్కలాట అంటే వాళ్ళకి ఇష్టం, వాళ్ళకే తెలుస్తాయి ఆ సైకో మాటలు, అవన్నీ ఆ వ్యవహారాలన్నీ వాళ్ళకే తెలుసు. కాబట్టి వాళ్ళే ఇష్టం వచ్చినట్టు మైకులు ఉన్నాయి కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ప్రతాపం ఏంటంటే అభివృద్ధి మీద మాట్లాడమని చెప్పండి, అభివృద్ధి ఎక్కడ జరగలేదు చెప్పండి, అభివృద్ధి అనేది ఎక్కడ కావాలో చెప్పండి, ఏం కావాలో చెప్పండి. అభివృద్ధి వాళ్ళ రోడ్డు కావాలి, ఒక రోడ్డు వాళ్ళ ఇంటి ముందు రోడ్డు కావాలా చెప్పండి. వాళ్ళ ఇంటి ముందు రోడ్డు కావాలంటే మా కూటమి ప్రభుత్వ నాయకులు ఎక్కడ కావాలో వాళ్ళ ఇళ్ళ ముందు రోడ్లు వేయటం కూడా సిద్ధంగా ఉన్నాం. ఆ రోజులో ఉన్నటువంటి రోడ్లు చూడండి, ఈ రోజు ఉన్నటువంటి రోడ్లు చూడండి. ఆ రోజున మేము పోరాటాలు చేసి విసిగిపోయి వేసారిపోయి రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళకి నిజమైన తీర్పునే ఇచ్చారు, ఇంట్లోనే కూర్చోబెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఏదైతే విప్లవాత్మక మార్పు, మావిజ్ఞాన్ అనే పేరు ప్రపంచ స్థాయిలో మన్నన పొందితే ఎందుకు కూటమి నాయకులకు నచ్చట్లేదు? ప్లాన్ ఏ కింద ఎలాగూ చేయట్లేదు చంద్రబాబు ప్రభుత్వం 3 క్యాపిటల్స్ అనేది, ప్లాన్ బి కన్నా ఇది చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మాట్లాడుతున్నారన్న ఏంటి? అసలు వీళ్ళకి ఒక అవగాహనే లేదండి. దేశమంతా కూడా ఎంతో ఒకే యూనిటీగా అందరూ దేశమంతా కూడా ఒక యూనిటీగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు వీళ్ళు మన రాష్ట్ర ప్రయోజనాలకి కూడా వాళ్ళకి పట్టకుండా రాష్ట్రం యొక్క ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లే ఆలోచనే లేక రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళ రాజకీయ మనుగడ కోసం కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయ స్వలాభం కోసం మాత్రమే ఈ రోజున వీళ్ళు మైకులు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అమరావతి అభివృద్ధి చేయాలి, అమరావతిని అభివృద్ధి పరచాలి అంటే రాజధానిని మీరు అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలకు అవసరము. రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి? ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్ష హోదా కనీసం ఏ విధంగా నిర్వర్తించాలి అనే ఆలోచన కూడా వీళ్ళకి లేదు. ప్రతినిధులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ప్రజలకి ఏ అవసరం ఉన్నాయి, ఎక్కడ ఏ ప్రజలు ఎవరు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ అవసరాలు తెలియజేసుకొని పరిపాలనలో ఉన్న వాళ్ళకి తెలియజేసి మరి అటు మీడియా ద్వారా కానీ అటు అసెంబ్లీలో కానీ తెలియపరిచి ఆ పరిపాలన ఎలా వాళ్ళకి కావాల్సినటువంటి పనులను ప్రతిపక్షాలు ఎక్కడన్నా మేము విస్మరిస్తే, ఎక్కడన్నా మర్చిపోతే, పక్షం ఎక్కడన్నా మర్చిపోతే ఏమండి ఇక్కడ ఈ అభివృద్ధి జరగలేదు, ఇక్కడ ఈ రోడ్లు బాగాలేదు అని చెప్పమనండి. ఎక్కడో అగాధంలో ఉన్నటువంటి ఆర్థికంగా వెనకబడిపోయినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించి ఈ రోజున పరిశ్రమలన్నింటినీ కూడా తీసుకొస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలందరినీ కూడా సమీకరించి వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఈ కూటమి ప్రభుత్వ లక్ష్యంగా వాళ్ళ మా యువ నాయకుడు ఉన్నారు నారా లోకేష్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు. ఈ రోజున వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు వైసీపీ ప్రభుత్వం చూసి హర్షించలేక ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ఎదురు వ్యక్తుల మీద బురద చల్లాలి అనే వాళ్ళ ఆశ తప్ప వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా ప్రజలందరూ వీక్షిస్తున్నారు, వాళ్ళందరినీ తిప్పికొడుతున్నారు. రాబోయే రోజుల్లో వీళ్ళందరినీ ఇప్పటికే 2 అంకెలు 2తోనే 1తోనే కూర్చోబెట్టారు. రాబోయే రోజుల్లో గుండు కొట్టించి ఇంట్లో కూర్చోబెట్టే రోజులు కూడా వస్తాయని చెప్పి
అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందేమో అమరావతి ఏకైక రాజధాని, నేను అమరావతిలో కూడా ఇల్లు కట్టుకుంటున్నాను అని చెప్పి మాట్లాడారు. అధికారం వచ్చిన తర్వాత 3 క్యాపిటల్స్ అంటూ తీసుకొచ్చారు. మరి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మరి ఇప్పుడు మావిగాని అంటా ఉన్నారు. మరి ఒక పక్కనేమో అసలు రాష్ట్రానికి రాజధాని దేనికి, దేశానికే రాజధాని ఉంటుంది కదా అని చెప్పి ఓ పక్కన మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఇట్లన్నిటి మధ్య అసలు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిగా అంటే రాజధాని మీద ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు అనుకోవచ్చు? అసలు వీళ్ళకి వీళ్ళు నాయకులు ఎలా అయ్యారో మాకు అర్థం కావట్లేదండి. అసలు విషయం ఏంటంటే వీళ్ళకి రాజధానితో అవసరమే లేదు, ఒక సెక్రటేరియట్తో అవసరమే లేదు. అలాగే పరిపాలన చేశారు, ఇంట్లో కూర్చొని పరిపాలన చేశారు, ఒక అపార్ట్మెంట్లో కూర్చొని పరిపాలన చేశారు. ఒక అపార్ట్మెంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక అపార్ట్మెంట్లో రాష్ట్రాన్ని పరిపాలించారు. వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళకి పరిపాలన ఏ విధంగా ఉండాలి, మంత్రులకు ఎలా ఉండాలి, ఒక అసెంబ్లీ ఎలాగ స్టార్ట్ చేయాలి, ప్రజల అవసరాలు ఎలా తెలుసుకోవాలి, ప్రజలు ఒక నాయకుడికి వచ్చి ఆఫీస్కి వచ్చి కలవాలి, సెక్రటేరియట్కి వచ్చి. ఈరోజు ముఖ్యమంత్రి గారు చూడండి, ప్రతిరోజు 4 గంటలకు సెక్రటేరియట్లో ఉంటారు, 10 గంటలకు 6 గంటలు 7 గంటల వరకు సెక్రటేరియట్లో ఉంటారు. ఇంట్లో క్యాంప్ ఆఫీస్ ఇంట్లో 10 గంటల వరకు, రాత్రి 10 గంటల వరకు, 11 అయినా సరే ఆయన రివ్యూలు చేస్తూ, ఆయన కేవలం రాజధాని కోసమే ఆయన ప్రతి నిత్యము పనిచేస్తూ ఉదయం 4 గంటలకు మళ్ళీ లేచి మళ్ళీ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తున్నారంటే ఈ ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజల కోసం అకుంఠిత దీక్షతో ఏ విధంగా పనిచేస్తుందనే దానికి వాళ్ళు నిలువెత్తి నిదర్శనం. వీళ్ళకి రాజధాని విలువ తెలియదండి, రాజధానితో అవసరమే లేదు. వీళ్ళకి ఆ 3 ముక్కల ఆట ఆడుకుంటేనే సరిపోతుంది. అంటే అన్న ఇక్కడ మనం అమరావతిలో హైకోర్టు కానీ శాసనసభ కానీ మొత్తం ఒక చోటు ఉంటేనే ప్రజలందరికీ ఉపయోగపడని చెప్పి అంటా ఉన్నారు. మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు 110 ఎకరాలు తీసుకుని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాల మధ్య 110 ఎకరాలు తీసుకుని అక్కడ డెవలప్మెంట్ చేసుకుంటే హైవే పక్కన డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పి అంటున్నారు కదా, ఏంటి అసలు? ఏమిటి ఒక్క విషయం చెప్పినా, పేదవాడికి 1 సెంటు భూమి ఇచ్చారు. మరి ఆ 1 సెంటు గదిలో ఆయన ఉండగలరండి? 1 సెంటు భూమిలో ఇవాళ ఆయన ల్యాబొరేటరీ అంత ఉండదండి. ఆయనకు ఉన్నటువంటి గదిలో ఇవాళ ఒక పేదవాడిని అంటే ఈ పేదవాడు జీవితాంతం ఈ గదిలోనే ఉక్కిపోవాలి. వారు మాత్రం వారి తరతరాలు విలాసవంతమైనటువంటి భవనాల్లో వాళ్ళు మాత్రం ఉండిపోవాలి. ఇలా వెనకబడిపోయిన ప్రజలు మాత్రం వెనకబడిపోతూనే ఉండాలన్నమాట. రాష్ట్రాన్ని అధోగతి పట్టించడం తప్ప వీళ్ళకి ఎటువంటి ప్రజలకు న్యాయం చేసేటటువంటి ఆలోచనే లేదు.